హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 3.4లో ఫస్ట్ ప్రాబ్లంలో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. Divide the polynomial p of x by the polynomial g of x and find the quotient and remainder in each of the following. ఇక్కడ మనకి డివిడెండ్ డివిజన్ ఈ రెండు ఇచ్చారు. డివిజన్ చేసినప్పుడు కోషెంట్ రిమైండర్ వస్తాయి. అయితే ఈ ప్రతి ప్రాబ్లంలోనూ కోషెంట్ ఎంత వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుందో డివిజన్ చేసి కనుక్కోవాలి. సో డివిజన్ అల్గారిథం ఏంటో చూద్దాం. ఫస్ట్ చాప్టర్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం చెప్పుకున్నప్పుడు ఏదైనా ఒక నెంబర్ని వేరే నెంబర్తో డివిజన్ చేసినప్పుడు డివిజన్ చేసే నెంబర్ని డివైజర్ అంటాము, మధ్యలో వేసే నెంబర్ని డివిడెండ్ అంటాము. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ వస్తుంది. ఇది డివిజన్ అల్గారిథం. సో ఇప్పుడు మనం పాలినామియల్స్ని డివిజన్ చేస్తున్నాము. వాటిని ఎలా రాయాలో చూద్దాం. So we are applying here an algorithm called Euclid's division algorithm. This says that if p of x and g of x are any two polynomials, ఇక్కడ మనకు ప్రాబ్లంలో కూడా ఎక్సర్సైజ్ 3.4లో ఫస్ట్ ప్రాబ్లంలో 2 పాలినామియల్స్ ఇచ్చారు, p of x g of x. అలానే ఇక్కడ కూడా p of x g of x ఎనీ 2 పాలినామియల్స్ అయినట్లయితే దెన్ వీ కెన్ ఫైండ్ పాలినామియల్స్ q of x అండ్ r of x. మనకు డివిజన్ చేసినప్పుడు ఇంకో 2 పాలినామియల్స్ వస్తాయి, q of x అండ్ r of x. q అంటే కోషెంట్, r అంటే రిమైండర్. సో మనం డివిజన్ అల్గారిథం ప్రకారం డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అని రాస్తాము. సో p of xని g of x తో డివిజన్ చేసినప్పుడు కోషెంట్ వస్తుంది ప్లస్ రిమైండర్ కూడా వస్తుంది. ఈ రిమైండర్ ఒక్కోసారి 0 కూడా అవ్వచ్చు. వేర్ ఎయిదర్ r of x ఈజ్ ఈక్వల్ టు 0 కానీ లేదా డిగ్రీ ఆఫ్ r of x ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ g of x. అంటే రిమైండర్లో వచ్చే పాలినామియల్ యొక్క డిగ్రీ g of x యొక్క డిగ్రీ కంటే కూడా చిన్నదై ఉండాలి. అప్పుడు దాన్ని రిమైండర్గా వదిలేస్తాం అన్నమాట. దిస్ రిజల్ట్ ఈజ్ నోన్ యాజ్ ది డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. దీన్ని పాలినామియల్స్కి డివిజన్ అల్గారిథం అంటాము. సో డివిజన్ అల్గారిథం ప్రకారం ఈ ప్రాబ్లమ్స్ చేస్తాం. సో 3.4లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ది p of x is equal to x cube minus 3x square plus 5x minus 3, g of x is equal to x square minus 2. ఫస్ట్ మన ప్రాబ్లం ఇవ్వగానే ఎక్స్పోనెంట్స్ అన్ని ఆర్డర్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. చూడండి, ఎక్స్ క్యూబ్ అంటే డిగ్రీ 3, డిగ్రీ 2, డిగ్రీ 1, డిగ్రీ 0 ఇవన్నీ ఆర్డర్లోనే ఉన్నాయి. ఇలా ఉంటే దీన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాము. ఇక్కడ కూడా చూడండి, డిగ్రీ 2, నెక్స్ట్ డిగ్రీ 0 ఇవి కూడా డిసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి ఎక్స్పోనెంట్స్. సో ఎక్స్పోనెంట్స్ కరెక్ట్గా ఆర్డర్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆర్డర్లో లేకపోతే మనమే ఆర్డర్లో రాసుకోవాలి. సో ఇవి ఆల్రెడీ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ డివిజన్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ p of xని డివిడెండ్ ప్లేస్లో రాసుకోవాలి. x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3. ఈ p of xని g of xతో డివైడ్ చేయాలి, x స్క్వేర్ మైనస్ 2. సో ఈ పాలినామియల్స్ని ఎలా డివిజన్ చేయాలి అనేది 9th క్లాస్ సెకండ్ చాప్టర్లో ఆల్రెడీ నేర్చుకున్నాము. అయినప్పటికీ నేను మరలా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్లో మనకి p of xలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి, g of xలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. ఈ రెండింటిని డివైడ్ చేయాలి. ఇక్కడ పక్కన x క్యూబ్ బై x స్క్వేర్ అంటే p of xలో ఉన్న ఫస్ట్ టర్మ్ని న్యూమరేటర్లో వేసుకోవాలి, g of xలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ని డినామినేటర్లో వేసుకోవాలి. ఇది a పవర్ m బై a పవర్ n లాగా ఉంది. a పవర్ m మైనస్ n అంటే 3 మైనస్ 2 x పవర్ 1 అనమాట. సో మనకి x పవర్ 1 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. జనరల్గా మనకి జనరల్ డివిజన్స్లో సపోజ్ ఇలా ఉందనుకోండి, 4 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి అంటే 27కి నియరెస్ట్ వచ్చే వరకు చేస్తాం కదా. 4 6 ఆర్ 24 అంటే ఇక్కడ 4ని 6ని మల్టిప్లికేషన్ చేసి వచ్చే నెంబర్ని ఇక్కడ వేస్తాము. అలానే ఇక్కడ మనకి ఎక్స్తో ఎక్స్ అనే ఆన్సర్ వచ్చింది ఈ రెండు డివైడ్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ ఎక్స్ తోటి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి ఈ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రాయాలి. సో ఇక్కడ మనకి కోషెంట్ ప్లేస్లో ఎక్స్ వచ్చింది. ఈ ఎక్స్ని ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి g of x తోటి అంటే డివైజర్ తోటి. ఇక్కడ డివైజర్ని కోషెంట్ని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ వేస్తాం కదా జనరల్ డివిజన్లో. అలాగే x స్క్వేర్ మైనస్ 2ని ఇక్కడ ఉన్న x తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ ఎక్స్ 2x, ఇక్కడ మైనస్ ఉంది, x స్క్వేర్ ఇంటూ x క్యూబ్, x క్యూబ్ మైనస్ 2x వచ్చింది. సో x క్యూబ్ మైనస్ 2xని x క్యూబ్ కింద x క్యూబ్ రాసుకోవాలి. 2x టర్మ్ కింద x టర్మ్ కింద x టర్మ్ రాయాలి. ఇక్కడ x స్క్వేర్ ఉంది, x స్క్వేర్ టర్మ్ మనకి రాలేదు. సో 2x వచ్చింది, x టర్మ్ కిందే రాయాలి. ఇది మైనస్ 2x.
సో జనరల్ డివిజన్ లాగే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ మనం జనరల్ డివిజన్ లో సబ్ట్రాక్షన్ చేస్తాం కదా, సేమ్ అలాగే. అయితే పాలినామియల్స్ లో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ కింద ఉన్న ఈ సైన్లు చేంజ్ అవుతాయి. ప్లస్ సైన్ మైనస్ గా అవుతుంది, మైనస్ సైన్ ప్లస్ సైన్ గా చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రెండు ప్లస్లే, ప్లస్ 5x ప్లస్ 2x. సో రెండు ప్లస్సే కాబట్టి యాడ్ చేస్తే ప్లస్ 7x వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ ఉంది, 3x స్క్వేర్ ప్లస్ 7x. జనరల్ డివిజన్ లో మనం నెక్స్ట్ నెంబర్ని ఎలా అయితే దించుకుంటామో అలానే ఇక్కడ కూడా -3ని దించుకుంటాము. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ కూడా ఇలానే చేస్తాము. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ ని డివిజన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ మనకి -3x స్క్వేర్ ఉంది. సో -3x స్క్వేర్ బై ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ x స్క్వేర్. ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, -3 వస్తుంది. అంటే కోషంట్ -3 అన్నమాట. ఇప్పుడు ఈ కోషంట్ ని ఈ క్యూ ఆఫ్ ఎక్స్ డివైజర్ ని మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ ఇక్కడ వేసుకోవాలి. సో ఇక్కడ మనకి డివైజర్ x² -2, దీన్ని మనకి ఇప్పుడు వచ్చినటువంటి కోషంట్ -3 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 3 2 = 6, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. 3 × x², 3x², ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -3x². సో ఈ వాల్యూని ఇక్కడ వేస్తాము. -3x² ప్లస్ 6 అంటే కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్ వేయాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్లు చేంజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా, మైనస్ ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ మైనస్ అవుతుంది. సో -3x² ప్లస్ 3x² క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 7x కింద ఏం లేదు, సో యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం 7x. ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్, రెండు నెగిటివ్ నెంబర్స్ అయినప్పుడు యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. 3 + 6 9. సో మనం సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాము, లేదా రెండు పాజిటివ్ నెంబర్స్ ఉంటే యాడ్ చేసి పాజిటివ్ సైన్ పెడతాము, రెండు నెగిటివ్ నెంబర్స్ అయినా యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. సో ఇక్కడ మనకి రిమైండర్ ప్లేస్ లో ఉన్న ఎక్స్పోనెంట్ 1 వచ్చింది, అంటే డిగ్రీ 1 ఉంది. రిమైండర్ యొక్క డిగ్రీ గనక g(x) అంటే డివిజన్ యొక్క డిగ్రీ కంటే తక్కువ ఉంటే ఇంక అంతటితో మనకి ఈ డివిజన్ అయిపోయినట్లు అనమాట. మనం డివిజన్ ఎంతవరకు కంటిన్యూ చేయాలి అంటే ఇక్కడ రిమైండర్ లో వచ్చేటువంటి పాలినామియల్ యొక్క డిగ్రీ, దీని డిగ్రీ అంటే డివైజర్ యొక్క డిగ్రీ కంటే ఎక్కువ ఉంటే మాత్రమే కంటిన్యూ చేయాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇంతటితో ఈ డివిజన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంకి కోషంట్ ఎంత, రిమైండర్ ఎంత అనేది రాయాలి. కోషంట్ అంటే క్యూ ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాము. కోషంట్ x-3 వచ్చింది. రిమైండర్ అంటే r ఆఫ్ ఎక్స్ 7x - 9 వచ్చింది. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది డివిజన్ చేసి కోషంట్ ఎంత, రిమైండర్ ఎంత అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, p ఆఫ్ x is equal to x⁴ - 3x² + 4x + 5. g ఆఫ్ x is equal to x² + 1 - x. ఇక్కడ మనకి ఇవన్నీ ఆర్డర్ లోనే ఉన్నాయి, 4 2 1 0 అంటే ఎక్స్పోనెంట్స్ డిగ్రీస్ చూసుకోవాలి. అలానే g ఆఫ్ x లో ఫస్ట్ 2 ఉంది, తర్వాత 0, తర్వాత 1 ఉంది, అంటే ఇవి స్టాండర్డ్ ఫామ్ లో లేవు. దీన్ని స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లం చేయాలి. సో ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే డిగ్రీస్ డిసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. 4 3 లేదు ఇక్కడ, సో ఈ x³ టర్మ్ లేదు కాబట్టి దాని బదులుగా 0x³ అని రాసుకుంటాము. -3x² + 4x + 5. అలానే g ఆఫ్ x లో కూడా మనకి స్టాండర్డ్ ఫామ్ లో లేదు. ఫస్ట్ ఎక్స్పోనెంట్ 2 ఉండాలి, తర్వాత ఎక్స్పోనెంట్ 1 ఉండాలి, అంటే -x + 1. సో ఆర్డర్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని తర్వాత ప్రాబ్లం స్టార్ట్ చేయాలి. p ఆఫ్ x అంటే డివిడెంట్ ని మధ్యలో రాసుకుంటాము. x⁴ -0x³ -3x² + 4x + 5. దీన్ని g ఆఫ్ x తోటి డివైడ్ చేయాలి, అంటే x² - x + 1. ఈ డివిజన్స్ చూడడానికి కొంచెం కష్టంగా ఉంటాయి కానీ చేస్తే చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ స్టెప్ p ఆఫ్ x లో ఉన్న ఫస్ట్ టర్మ్, g ఆఫ్ x లో ఉన్న ఫస్ట్ టర్మ్, ఈ రెండింటిని డివైడ్ చేయాలి, అంటే x⁴/x². సో a⁴m/a⁴n ఫామ్ లో ఉన్నాయి. a⁴m - n అంటే 4 - 2 చేస్తే x² వస్తుంది, అంటే కోషంట్ అన్నమాట. ఇక్కడ మనకు వచ్చేది కోషంట్ x². ఇప్పుడు ఈ కోషంట్ ని డివిజన్ ని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ మనం వేసుకోవాలి. సో ఇక్కడ మనకి డివైజర్ x² - x + 1. దీన్ని ఇక్కడ వచ్చిన కోషంట్ x² తోటి మల్టిప్లికేషన్ చేయాలి. x² × 1 x², మధ్యలో ప్లస్ ఉంది, x² × x³ మైనస్ ఉంది, x² × x², x⁴.
సో ఇది మనకు వచ్చింది. దీన్ని మనం ఏ టర్మ్ కింద ఆ టర్మే వేసుకోవాలంటే ఎక్స్ పవర్ 4 టర్మ్ కింద ఎక్స్ పవర్ 4, ఎక్స్ క్యూబ్ టర్మ్ కింద ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ టర్మ్ కింద ఎక్స్ స్క్వేర్ వేసుకున్న తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ లైన్లో ఉన్నటువంటి పాలినామియల్స్ సైన్లు చేంజ్ అవుతాయి. ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ అవుతుంది, మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇవి ఉండవు, ఇంకా మనం ఇప్పుడు పెట్టిన సైన్లనే తీసుకోవాలి. ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్, 0 1 1x క్యూబ్ యాడ్ చేస్తే 1x క్యూబే వస్తుంది. ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ అయినప్పుడు యాడ్ చేయాలి. ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. 3 1 4x స్క్వేర్. నెక్స్ట్ మనం ఇంకొక టర్మ్ని దించుకోవాలి అంటే 4x. ఇది మళ్ళీ ప్రాసెస్ సేమ్. ఇందులో ఉన్న ఫస్ట్ టర్ము, ఇందులో ఉన్న ఫస్ట్ టర్ము, ఈ రెండింటిని కూడా డివిజన్ చేయాలి అంటే ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. సో ఏ పవర్ m బై ఏ పవర్ n ఫామ్లో ఉంది. ఎక్స్ పవర్ 3 మైనస్ 2 వేస్తే ఎక్స్ వచ్చింది, అంటే ఇది కోషంట్ అనమాట. ప్లస్ ఎక్స్ కోషంట్ వచ్చింది. ఇప్పుడు డివిజర్ని కోషంట్ని మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. డివిజర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఈ డివిజర్ని కోషంట్ ఎక్స్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ ఇంటూ 1x ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. సో ఏ టర్మ్ కింద ఆ టర్మ్ వేసుకోవాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్లు చేంజ్ అవుతాయి. మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. సో ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. ఇక్కడ మనకి ప్రతి దాంట్లోనూ ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇదే మనకి లెక్క కరెక్ట్గా చేస్తున్నాం అనడానికి గుర్తు. అలానే ఇక్కడ మైనస్ ప్లస్ అంటే డిఫరెంట్ సైన్లు కనుకుంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో నుంచి 1 మైనస్ చేస్తే 3 వస్తుంది. 3x స్క్వేర్. పెద్ద నెంబర్కి ముందు ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలంటే మైనస్ 3x స్క్వేర్. ఇక్కడ కూడా ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్. సో సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో నుంచి 1 మైనస్ చేస్తే 3 వస్తుంది. 3x పెద్ద నెంబర్ ముందు ఏ సైన్ ఉంటే అది, అంటే ప్లస్ 3x. నెక్స్ట్ 5 దించుకోవాలి, ప్లస్ 5 దించుకోవాలి. మనకి డిగ్రీ చూసుకోండి, ఇక్కడ డిగ్రీ 2 ఉంది, ఇక్కడ కూడా డిగ్రీ 2 ఉంది కాబట్టి డివిజన్ కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ టర్మ్ మైనస్ 3x స్క్వేర్. సో మైనస్ 3x స్క్వేర్. డివిజన్లో ఉన్న ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 3 వస్తుంది. అంటే కోషంట్ మైనస్ 3 అనమాట. ఇది కోషంట్ ప్లేస్లో రాసుకోవాలి మైనస్ 3. ఇప్పుడు ఈ డివిజన్ని కోషంట్ని మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాయాలి. సో డివిజరు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ కోషంట్ మైనస్ 3 వచ్చింది మనకి. మల్టిప్లికేషన్ చేస్తే 3 1s 3. మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంటే ఆన్సర్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ 3 ఇంటూ ఎక్స్ 3x. ఇక్కడ 2 నెంబర్స్కి మైనస్ ఉంది అంటే ప్లస్ 3x వస్తుంది. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్. ఇక్కడ కూడా ఈ 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3x స్క్వేర్ వస్తుంది. ఈ ఆన్సర్స్ని ఏ టర్మ్ కింద ఆ టర్మే రాసుకోవాలి. మైనస్ 3x స్క్వేర్. ఎక్స్ టర్మ్ కింద ఎక్స్ టర్మ్ అంటే ప్లస్ 3x. కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్ అంటే మైనస్ 3. సో సబ్ట్రాక్షన్ చేయాలి. సైన్లు చేంజ్ అవుతాయి. మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్. అంటే డిఫరెంట్ సైన్లు ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాము. 3లో నుంచి 3 పోతే ఎలాగో 0 వస్తుంది కాబట్టి ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి. 5 ప్లస్ 3 8. సో మనకి ఇక్కడ డిగ్రీ 0 వచ్చింది. రిమైండర్ యొక్క డిగ్రీ డివిజర్ యొక్క డిగ్రీ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇంకా అది రిమైండర్ అవుతుంది అనమాట. ఇంకా మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది కోషంట్. నెక్స్ట్ 8 రిమైండర్ అనమాట. ఇక్కడ మనకి కోషంట్ అంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 వచ్చింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3. రిమైండర్ అంటే ఆర్ ఆఫ్ ఎక్స్ 8 వచ్చింది. ఇక్కడ మనం జాగ్రత్తగా చేయవలసింది ఏంటంటే ఈ డివిజన్ని కోషంట్ని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ వేసేటప్పుడు ఈ మల్టిప్లికేషన్స్ చేసేటప్పుడు సైన్లు కనుక చూసుకోకుండా ఒక్క సైన్ చేంజ్ వచ్చినా లెక్క మొత్తం రాంగ్ అవుతుంది. సో ఈ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. అలానే సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు కూడా సైన్లు చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. P of x is equal to x power 4 minus 5x plus 6. G of x is equal to 2 minus x square.
సో ఇక్కడ మన ప్రాబ్లం చూడగానే ఆర్డర్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు. అలానే ఇక్కడ డిగ్రీ 2 టర్మ్ తర్వాత ఉంది, డిగ్రీ 0 టర్మ్ ఫస్ట్ ఉంది. వీటిని కూడా స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. సో ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లో రాసుకుందాము. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ లేవు. ఎక్స్ పవర్ 4 మైనస్ 0x క్యూబ్ ప్లస్ మైనస్ ఏవైనా రాసుకోవచ్చు. 0x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. డిగ్రీస్ అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. 4 3 2 1 0. అలానే g ఆఫ్ ఎక్స్లో కూడా ఫస్ట్ డిగ్రీ 2 రాసుకోవాలి, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. సో ఇది మనం ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాసుకుని నెక్స్ట్ -2 రాయకూడదు. మనకి టర్మ్ ముందున్న గుర్తుతో సహా రాసుకోవాలి, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఇప్పుడు మనం డివిజన్ చేద్దాం. ఎక్స్ పవర్ 4 ప్లస్ 0x క్యూబ్ ప్లస్ 0x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఇది p ఆఫ్ ఎక్స్. దీన్ని డివిజర్ అంటే g ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. సో మనం ప్రీవియస్ చేసిన ప్రాబ్లమ్స్ లాగే ఫస్ట్ టర్మ్ని ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివిజన్ చేయాలి. అంటే ఎక్స్ పవర్ 4 బై ఇక్కడ సైన్తో సహా రాసుకోవాలి, మైనస్ ఎక్స్ స్క్వేర్. సో డివిజన్ చేసే 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉన్న ఆన్సర్లో మైనస్ వస్తుంది. ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ పవర్ 2 అంటే ఎక్స్ స్క్వేర్ ఆన్సర్, అంటే ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. 4 మైనస్ 2 అంటే 2, అంటే కోషెంట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఈ డివిజన్ని కోషెంట్ని మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, దీన్ని కోషెంట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. ఈ 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2x స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4. ఇక్కడ రెండింటికి మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ పవర్ 4. దీన్ని మనం వేసుకునేటప్పుడు ఏ టర్మ్ కింద ఆ టర్మ్ వేయాలి. ఎక్స్ పవర్ 4 టర్మ్ కింద ఎక్స్ పవర్ 4. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ కింద ఎక్స్ స్క్వేర్, అంటే మైనస్ 2x స్క్వేర్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ రాలేదు మనకి, సో అది వదిలేద్దాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఇక్కడ ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ అవుతుంది, మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ అవుతుంది. సో ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్. నెక్స్ట్ ప్లస్ 0 ప్లస్ 2 యాడ్ చేస్తే 2 వస్తుంది, 2x స్క్వేర్. ఇక ఎక్స్ క్యూబ్ 0నే కాబట్టి 0x క్యూబ్ అంటే 0నే, దీన్ని దించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టర్మ్ మైనస్ 5x, అలానే 6ని కూడా దించుకుందాం ఒకసారి. నెక్స్ట్ మరలా సేమ్ ప్రాసెస్. ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ 2x స్క్వేర్, అలానే డివిజర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్తో సహా వేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో మైనస్ 2 వస్తుంది. డివిజన్ చేసే 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉన్న ఆన్సర్లో మైనస్ వస్తుంది, అంటే ఇది కోషెంట్ అనమాట. కోషెంట్ ప్లేస్లో రాసుకోవాలి. నెక్స్ట్ డివిజన్ని కోషెంట్ని మల్టిప్లికేషన్ చేయాలి, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. దీన్ని మనకు వచ్చిన కోషెంట్ మైనస్ 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 2 2s 4, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. ఈ రెండింటికి మైనస్ ఉంది, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x స్క్వేర్. సో రాసుకునేటప్పుడు ఏ టర్మ్ కింద ఆ టర్మ్ రాయాలి. 2x స్క్వేర్ కింద 2x స్క్వేర్. ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ రాలేదు, కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది. కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్ అంటే -4. నెక్స్ట్ మరలా సబ్ట్రాక్షన్. ప్లస్ 2x స్క్వేర్ మైనస్ అవుతుంది, -4 ప్లస్ 4 అవుతుంది. సో ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేయడానికి ఏ నెంబరు లేదు, సో -5x యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాము. ప్లస్ 6 ప్లస్ 4 రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, ప్లస్ 10. సో ఇక్కడ డిగ్రీ 1 వచ్చింది, అంటే రిమైండర్లో వచ్చిన పాలినామియల్ డిగ్రీ g ఆఫ్ ఎక్స్లో ఉన్న డిగ్రీ కంటే కూడా చిన్నది. సో ఇప్పుడు ఇలా చిన్నదిగా వచ్చినప్పుడు ఇంకెంతటితో అయిపోయింది, ఇది రిమైండర్ అనమాట. సో లెక్క కంటిన్యూ చేయాలి అంటే ఇక్కడ g ఆఫ్ ఎక్స్లో ఉన్నటువంటి డిగ్రీ కంటే ఈక్వల్గా ఉండాలి, లేదా డిగ్రీ కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి ఇంతటితో ఇది అయిపోయినట్లే. ఇది రిమైండరు, అలానే ఇది కోషెంట్ అనమాట. సో q ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -x స్క్వేర్ -2, r ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -5x ప్లస్ 10. ఇది థర్డ్ ప్రాబ్లం.